ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై దాడి చేసి దారుణంగా హత్య చేసిన బాధ్యులను ఎవరిని వదిలిపెట్టమని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందన్న పువ్వాడ ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తున్నామన్నారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదన్న వారు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తికోయలి అడవులను విచక్షణ రహితంగా నరికివేస్తున్నారని పేర్కొన్నారు. అడవులను నరికివేస్తూ అధికారులపై దాడులు చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రులు. గుత్తికోయల చేతిలో ఆయన హతమవడం అనేది చాలా బాధాకరం. శ్రీనివాసరావు నాకు పర్సనల్ కూడా తెలిసిన వ్యక్తి, ఇక్కడే ఖమ్మంలో చదువుకున్నాడు, చాలా సౌమ్యుడు. మేము ఎప్పుడు ఊహించలేదు. డ్యూటీలో కూడా నిబద్ధతతో పనిచేసి ఈ మధ్యనే శాంతకుమార్ గారి చేతుల మీదుగా, అలాగే శోభ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు. ఆయన వనాలు రక్షించడంలో వారికి మంచి అవార్డు లభించింది. ఆయన నిబద్ధత కలిగిన నిస్వార్థమైన సేవల్ని డిపార్ట్మెంట్కి అందించే సమయంలో ఇలా గుత్తికోయలు ఈ రకంగా ఆయన మీద దాడి చేసి ఆయన ప్రాణాలు బలిగొనడం అనేది గర్హనీయం. ఇది మేము దీన్ని డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. ఎవరైనా సరే దీనికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఒకటి, ఈ అడవుల్ని సంరక్షించుకోవాలా, పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి మరి ముందుకు పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ గిరిజనులతో ఆ సమస్య లేదు. లోకల్ గిరిజనులు ఎప్పుడు కూడా ఈ రకంగా మరి మారణాయుధాలతో దాడి చేయడం అట్లాంటిది ఉండదు. ఏదో సంఘర్షణ ఉంటే ఉండొచ్చు. దాన్ని కూడా కంప్లీట్గా సాల్వ్ చేసి పోడుకి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్కన ముందు పడి ఆల్రెడీ ఈ పోడుకి శాశ్వత పరిష్కారానికి సర్వేలు జరుపుతూ రాబోయే రోజుల్లో 11 లక్షల ఎకరాలకు దాదాపు పట్టాలు ఇవ్వాలని